పెట్టాలి దేశద్రోహం కేసు రాకేష్ కిషోర్ పైన వెంటనే ప్రజాస్వామ్య ఫలితాలను కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధాన న్యాయమూర్తి ప్రధానమంత్రి దాకా జిల్లాలి సామాజిక పరివర్తకులు గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం పెట్టాలి దేశద్రోహం కేసు వెంటనే పెట్టాలి దేశద్రోహం కేసు రాకేష్ కిషోర్ పైన వెంటనే బహిష్కరించాలి రాకేష్ కిషోర్ ను దేశం నుంచి శిక్షించాలి రాకేష్ కిషోర్ ను వెంటనే ఆ చట్టాల ఫలితం కాదు అవి ఇవి అనుభవించుకుంటా దళితుడైనందుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం ఓర్చుకోలేని ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తే కూడా ఒక్కరు కూడా ప్రజాస్వామ్యవాదులు విద్యావేత్తలు వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించింది రాజ్యాంగం కాదా ప్రజాస్వామ్యం కాదా ఈ న్యాయ వ్యవస్థ కాదా మీరెందుకు నోరు మీద ఉత్తలేరు మీ ఇంటికి వస్తే కదా ఆ బూటు మీ నెత్తి మీద బూటు పడితే కదా మీరు రెస్పాన్స్ గారు ఇంత అన్యాయం ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా ఇదా మీరు ఈ దళిత సమాజానికి ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి దళిత పీడిత వర్గాలకు ఉన్నత స్థానంలో పదవులు వస్తే కూడా ఓర్చుకోలేని గుణము ఇంకా ఎన్ని రోజులు ఖబర్దార్ అని చెప్పేసి తిరగబడే రోజులు వస్తాయి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నాం రాజరిక వ్యవస్థ నుంచి ముందుకే పోతాం తప్ప వెనక్కి పోయే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మాకు న్యాయం దక్కాల్సిన న్యాయం ఖచ్చితంగా దక్కించుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ సమస్య పైన ఎంఆర్పీఎస్ జాతీయ వ్యాప్తిగా దేశవ్యాప్తంగా నిరసనలు చేసి వారిని అరెస్ట్ చేసే విధంగా మేము పోరాటం ఆపమని చెప్పేసి తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. అరెస్ట్ చేయాలి రాకేష్ కిషోర్ న్యాయవాదిని వెంటనే పెట్టాలి దేశద్రోహం రాకేష్ కిషోర్ పైన వెంటనే ఖబర్దార్ రాకేష్ గుండా ఖబర్దార్ రాకేష్ గుండా ఖబర్దార్ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులారా